హార్ట్ ప్రాబ్లమ్ అంటే ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటాయో అక్రోట్స్ కానీ లేకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే గుడ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అయితే మనం ఏం చేస్తాము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ అనగానే మార్కెట్లోకి వెళ్తాం, తెచ్చుకుంటాం, వాటిని నానబెడతాం, లేకుంటే ఇలాగే చేసి రెగ్యులర్ తీసుకుంటూ ఉంటాం. తగ్గుద్దా అంటే అక్కడ కూడా తగ్గదు. రీజన్ ఏంటి అంటే బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అన్నీ మనం తీసేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మనం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ 30 మినిట్స్ టు 1 అవర్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత 30 మినిట్స్ టు 1 అవర్ అనేది వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లలో ఏముంటున్నాయంటే మన మైదా కానీ, గ్లూటెన్ కానీ, కెమికల్ ఫుడ్స్ కానీ, అసిడిటీ రెగ్యులేటర్స్ అంటే ఈ స్టోరేజ్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో మనం బయట మార్కెట్లో రెడీమేడ్ తీసేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు ఇట్లా కుక్ చేసేసుకుంటే తినే ఫుడ్స్ ఉంటున్నాయి. వాటిలలో ఏమేస్తారంటే అసిడిటీ రెగ్యులేటర్స్ అంటే పాడైపోకుండా ఉండడానికి కెమికల్ వేస్తారు. మనం పాతకాలంలో రోజులలో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకు మనముగా తయారు చేసి తీసుకొచ్చుకొని మన ఇంట్లో స్టోర్ చేసుకొని మనము వాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నేను చాలా బిజీ అండి, నేను చాలా కష్టపడతానండి, నాకు 24 గంటలు టైం సరిపోతలేదండి అంటారు. కానీ ఒకసారి హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చింది అంటే 24 గంటలు బెడ్ మీదనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం రైసు, చపాతీ, రకరకాల టిఫిన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ వీటికన్నా బెటర్ ఫుడ్ ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ మిల్లెట్స్. ఈ సిరిధాన్యాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సిరిధాన్యాలు అట్లీస్ట్ 1 టైం అంటే మార్నింగ్ అవర్స్ అంటే బ్రేక్ఫాస్ట్లో తీసుకోగలిగితే మన బాడీలో ఫైబర్ అనేది కొంచెం ఎక్కువ చేరి బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్స్ అన్ని బయటికి పోయే ఛాన్సెస్ ఉంటుంది. అయినా సరే మనకు ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, వాటి కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, అది చూస్తూ ఉంటాము. ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత కూడా రొటీన్గా కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటికి బ్లడ్ థిన్నర్స్ కానీ రకరకాల మెడికేషన్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఇస్తూ ఉంటే వీటితో పాటు అవి మనకు తగ్గిపోయినాయని మనం అనుకుంటాం, కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయితే మీ దగ్గరలో ఉన్న న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ కానీ ఎవరినైనా ఒకసారి కలవండి. మీరు యూట్యూబ్లో వీడియో చూసేంత మాత్రాన డిసీజ్ తగ్గవు. మనకి ఇంకా తెలియని విషయం ఏంటంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే కూడా మనకు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే బాగా జిమ్ చేస్తారు చూసారు, ఒక్కొక్కరు 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ చేస్తూ ఉంటారు, చెమటలు బాగా వస్తుంటాయి, దానికి వాళ్ళు ఆనందపడిపోయి ఇంకా చేస్తూ ఉంటారు. అంటే ఒక స్టేజ్ వరకే చేయాలి. ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవరా 1 అవరా అంటే మన ఎనర్జీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో చూసుకొని కొంతవరకే చేయాలి. ఇలా కాకుండా ఎక్కువ మనము ఎనర్జీని ఖర్చు చేయడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ప్రొడక్షన్ కాగా కార్డియాక్ అరెస్టులు జరుగుతున్నాయి. దాన్ని మనం డాక్టర్స్ అంటే మన డాక్టర్స్ ఏం చేయలేరు ఇమ్మీడియట్గా. ఇంతకుముందు కంటే ఎవరైనా పడిపోతే వాటర్ ఇస్తే వాటర్ తాగి లేసేవాళ్ళు. ఇప్పుడు వాటర్లో మినరల్స్ లేవు, మనం తీసుకునే ఫుడ్లో ఎనర్జీ లేదు. ఈ ఎనర్జీ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఫుడ్ తీసుకుంటూ పని చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే హెల్తీగా ఉండాలి, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అనుకుంటారో తప్పకుండా మిల్లెట్స్ తీసుకోండి. మీ దగ్గరలో ఉన్న న్యూట్రిషన్ తీసుకోండి, న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళండి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే మనము ఏదైతే సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకుంటామో మనకు హార్ట్ అటాక్ రాకుండా సేఫ్గా ఉంటుంది. ఇంకా లేదు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే ట్రీట్మెంట్ చేస్తారు. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, ఇది అసిడిటీ ప్రాబ్లం అని, ఇంకా అదొకటి ఇదొకటి అనుకొని మాత్రం చూడొద్దు. పోతే ఒక 500-1000 రూపాయలు ఖర్చు అవుతాయి, అంతకన్నా ఇంకేం అవ్వదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటేసారి లక్షలు ఒకటేసారి ఛార్జ్ చేయరు వాళ్ళు. సింపుల్గా చూస్తారు, బాగుందిలే పర్వాలేదులే అని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తారు. దాని వరకు మనం చూసుకొని తర్వాత రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోగలిగితే లైఫ్ని ప్రశాంతంగా జీవించవచ్చు. లేనిపోయిన టెన్షన్స్ పడాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మాత్రం మర్చిపోకుండా ఎవరినో ఒకరిని డాక్టర్నో, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్నో కలవండి. కలవడం వల్ల వాళ్ళు మీకు లక్షలు ఫీజు ఛార్జ్ చేయరు. ఎందుకంటే మినిమం దాంట్లోనే మీకు హెల్త్ అనేసి క్లియర్ అయిపోతుంది. మీరు రెగ్యులర్గా ఏం తినాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది సజెషన్ ఇస్తారు. ఈ విషయం మీకు ఓకే అనుకుంటే మీరు చూసుకోండి. కావాలంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన మా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు.